కేవలేనాద్య యోగేన సాధకో భైరవో భవేత్ ద్వితీయేన చ తత్వేన పూజకో బ్రహ్మరూపభాక్ కేవలేన తృతీయేన మహాభైరవతాం వ్రజేత్ చతుర్థేన చ తత్వేన భువి పూజకనాయకః పరేషః పరతాం యాతి శివతుల్యః సాధకః పంచమేన తు వీరేంద్ర సర్వపాపైః ప్రముచ్యతే. ఏమిటి దీని అర్థం? కేవలము మద్య సేవనము చేత సాధకుడు భైరవత్వాన్ని, కేవల మాంస భోజనము చేత బ్రహ్మరూపమును, కేవలము మత్స్య భోజనము చేత మహాభైరవత్వాన్ని, కేవలం ముద్రా సేవనము చేత పరమశివుడి యొక్క సామ్యమును, అలాగే కేవలం మైథున సేవనము చేత వీరేంద్రుడై సర్వపాప విముక్తిని పొందును. మరలా శ్లోకం మరొకసారి చెప్పి మరలా అర్థం చెప్తాను. కేవలేనాద్య యోగేన సాధకో భైరవో భవేత్ ద్వితీయేన చ తత్వేన పూజకో బ్రహ్మరూపభాక్ కేవలేన తృతీయేన మహాభైరవతాం వ్రజేత్ చతుర్థేన చ తత్వేన భువి పూజకనాయకః పరేషః పరతాం యాతి శివతుల్యసాధకః పంచమేన తు వీరేంద్ర సర్వపాపైః ప్రముచ్యతే. అంటే మద్య సేవనం చేత సాధకుడు భైరవత్వాన్ని, మాంసభక్షణము చేత బ్రహ్మరూపాన్ని, మత్స్యము భోజనము చేత మహాభైరవత్వాన్ని, అలాగే ముద్ర సేవనము చేత పరమశివుడి యొక్క సౌమ్యాన్ని, మైథున చేత వీరేంద్రుడై సర్వ పాప విముక్తిని పొందునని చెప్పి మనకి ఇది తెలియజేస్తుంది.